పైన పటారం లోన లుటారం. ఎందుకన్నా నీ మాటన్ని వీడియో మొత్తం చూడండి. బడాయికి ఏమీ తక్కువ కాదండి. ఈ బీరకాయ రేటు మాత్రం ఆకాశానికి అంటుతుంది. అయినా బీరకాయ మీద ఇష్టంతో కొని తెచ్చేసాను. బీరకాయ కోసిన తర్వాత తెలిసింది బీరకాయ మొత్తం ముదిరిపోయిందని. ముదిరిపోయిన బీరకాయతో కూర వండాను అనుకోండి, మా ఆయనతో 3 మొట్టికాయలు వేస్తాడు. అందుకోసమే బాగున్న బీరకాయతో పిల్లలకి ఇష్టం లేకపోయినా పెసరపప్పు వేసి కూర వండేసానమాట. ఏం చేయమంటామండి, వండిందన్నీ అందరం సర్దుబాటు చేసుకోవాలంటే అందులో ఏదో ఒక కలిపేయాలి. కలిపేసి వండామనుకోండి అందరం సరిపోతుందన్నమాట. రేటు మాత్రం ఆకాశానికి అంటుతుంది. బీరకాయ రేటు ఎప్పుడు చూసినా ఆకాశానికి అంటుకొనే ఉంటుంది మేము ఉండే దగ్గర మాత్రం కన్ను. అయినా బీరకాయ మీద ఇష్టంతో మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా బీరకాయ మాత్రం కొనేసి తెస్తానమాట. అందుకే ఇంకా సింపుల్గా ఇక్కడైతే పెసరపప్పు వేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫైనల్గా పెసరపప్పు బీరకాయ కూర ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ చేయండి. ఇష్టం లేకపోయినా మా పిల్లలకి బలవంతంగా తినిపించేసానమాట. ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.